హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఆది బ్లౌజ్‌తో ఈజీ కటింగ్ అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. ఈ కటింగ్ నేర్చుకుంటే గనక మీరు పర్ఫెక్ట్‌గా కటింగ్, స్టిచ్చింగ్ గూడా చేయగలుగుతారు. నేను అయితే ఇట్లా చెప్తూ ఉంటాను. మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు పొడవనేది తీసుకుంటున్నాను. ఫోల్డింగ్స్ ఎప్పుడు మన వైపుకే వేసుకోవాలి. ఈ విధంగా మనం డాట్ ఉంది గదా! బ్యాక్ పార్ట్‌లో డాట్ దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు వరకు పట్టుకొని పొడవైతే కొలుచుకోవాలి. ఇట్లా మనం నడుము బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని నడుమైతే లూజ్ అనేది చూసుకోవాలి. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్స్ అయితే చేసుకుంటూ ఎక్కడివక్కడ జాకెట్‌లోనే మనం పార్ట్‌కి కొలతలనేవి తీసుకోవాలి. నెక్ ప్రకారమే తీసుకోవాలి. మనం ఎక్కువ వెడల్పనేది మెడ పెట్టకూడదు. పెట్టామంటే జారిపోతుంది. అంటే 2 అంగుళాల నుంచి స్టార్టింగ్ చూసుకుంటూ కొద్దిగా పెంచుకుంటూ అయితే ఎలా సెట్టింగ్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఏ విధంగా అయితే మార్కింగ్స్ చేసుకుంటున్నానో షోల్డర్ మార్కింగ్ చేశాను కదా! ఇప్పుడు ఎలా మార్కింగ్స్ చేసుకొని జాకెట్ ఏ విధంగా ఫోల్డింగ్స్ చేసుకొని మార్కింగ్స్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి గమనించండి. మీకు ఈజీగా కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు కటింగ్, స్టిచ్చింగ్ గనక చూసుకుని చేసుకున్నారు అంటే ఈజీగా అయితే వస్తుంది. మన వీడియోస్ లో చాలా వరకు నేను చాలా ఆది జాకెట్ తోనే నేను ఎక్కువ వీడియోస్ అయితే చూపించాను. అవి అయితేనే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఎందుకంటే నేను నేర్చుకున్నది మొత్తం కూడా నేను మెజర్మెంట్స్ తోనే నేర్చుకున్నాను. కొలతల ప్రకారమే నేర్చుకున్నాను. మాకు టీచర్ అయితే కొలతల ప్రకారమే నేర్పించారు. ఇంకా కానీ నాకు ఇచ్చే వాళ్ళకి ఆ మెజర్మెంట్స్ అయితే సెట్ అయ్యేయే కాదు. అసలు నా బ్లౌజెస్కే ఆ మెజర్మెంట్స్ సెట్ అయ్యేవి కాదు. అవి 100లో ఒక 10 మందికి సెట్ అవుతాయి అంతే. అందరికీ సెట్ అవ్వవు కొలతలు అనేవి. మనం బాడీ మెజర్మెంట్ తీసుకొని ఇంకా పర్ఫెక్ట్గా అయితే కటింగ్ చేయొచ్చు. ఇంకా అలా తీసుకోకుండా మామూలుగా 36 బ్లౌజు కొలతలు ఇవి అనేసి మేము పెడుతూ ఉంటాం కదా! అలా పెట్టినప్పుడు ఎవరికైతే మేము కట్ చేసామో వాళ్ళకి కుదురుతుంది. అలాంటి బాడీ ఎవరికి ఉందో వాళ్ళకే కుదురుతుంది తప్ప అందరికీ ఏమి కుదరవు అయ్యి. కొలతల ప్రకారం కన్నా కూడా మీరు ఆది జాకెట్తో ట్రై చేయండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! అదే విధంగా ట్రై చేసుకుంటూ రండి. చాలా బాగా అంటే చాలా బాగా కుదురుతుంది. మనం ఇట్లా మెడ కొంచెం పెద్దగా వస్తుంది అనుకుంటే అప్పుడు కొంచెం యువతలకి జరుపుకుంటూ అలా మనం చెక్ చేసుకొని పెంచుకుంటూ వెళ్తుమే తప్ప మనం కొత్తగా ఏమి చేయాల్సిన పని, కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. మనం ఈ విధంగా పెంచుకుంటూ కొంచెం వెళ్తమే. నెక్, షోల్డర్స్ మాత్రం ముందు అసలు పెంచకూడదు. మనకు అవి జారిపోతూ ఉంటాయి. కరెక్ట్‌గా వస్తేనే తెలుస్తుంది. మనం కింద నుంచి ఇలా పట్టుకొని చూసుకొని బ్లౌజ్ అయితే మనం కటింగ్ చేస్తామంటే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇట్లా ట్రై చేస్తూ ఉంటే మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కటింగ్. ఇక ఇక్కడైతే మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నానో సేమ్ అదే విధంగా అయితే ఇక కటింగ్ అయితే చేసేస్తున్నాను. కొన్ని డౌట్స్ ఉంటాయి. చంక పెద్దగా వచ్చేస్తుందేమో, చిన్నగా వచ్చేస్తుందేమో అని. ఏమీ డౌట్ ఏమీ అవసరం లేదు. ఇది చూసారా నడుము జాయింట్స్ వేస్తాం కదా కుట్లు, అక్కడైతే నాకు ఇంత తేడా వచ్చింది చూసారా. ఆ తేడా అనేది ఎందుకు వస్తుందంటే కొంతమంది హైట్ తక్కువ ఉంటారు. హైట్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే లావుగా ఉంటాం కదా అనేసి పొడవు పెట్టించుకుంటారు. బ్లౌజు పొడవు అనేది ఎక్కువ పెట్టించుకుంటారు కదా. 1 అంగుళం 2 అంగుళాలు అంటే 16 అంగుళాలు 15 అంగుళాలు పెట్టించుకున్నప్పుడు వీళ్ళకి సైడ్ ఇట్లా చంకల కింద నుంచి ఖర్చు అనేది ఇట్లా నడుము కుట్టు అనేది ఉంటుంది కదా. ఆ క్లాత్ అనేది ఇంకా కిందికంతా వచ్చేస్తుంది. పొడవు ఎక్కువ అయిపోతుంది కదా. అలాంటప్పుడు వాళ్ళు బ్లౌజు కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే ఇలా సైడ్ అంతా మనం కొద్దిగా క్రాస్ అనేది 1 అంగుళం తీసేయాలన్నమాట. అంటే మనం బ్లౌజు పొడవు 16 అంగుళాలు పెట్టినప్పుడు వాళ్ళు పొట్టి వాళ్ళు కొంచెం మీడియం వాళ్ళు అనుకున్నప్పుడు మనం సైడ్ జాయింట్స్ చేసే దగ్గర 1 అంగుళం అనేది ఇట్లా క్రాస్గా కటింగ్ చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనేసి అలా అయితే కట్ చేస్తాము. దానివల్ల చాలా మంచిగాని ఏమి చెడేమి అవ్వదు. మనం అలా కట్ చేయటం వల్ల చాలా బాగా అయితే బ్లౌజ్ అయితే కుదురుతుంది. వాళ్ళకు ఎక్కువ పొడవున్నా మరి ఇంకా బాగోదు కదా, అనీజీగా ఉంటుంది. అలా వండుకోకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. నేను ఇట్లా బ్లౌజ్ కట్ చేస్తుంటే మీకు డౌట్స్ వస్తే కనుక కామెంట్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. బ్లౌజెస్ నేను మార్కింగ్స్ ఏదైనా ఎలా చేశాను అనేది మీకు ఏమైనా కన్ఫ్యూజ్గా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. నేను అంతకు ముందు అయితే కొలతల ప్రకారమే నాకైతే నేర్పించారు. అదే విధంగా నేర్చుకున్నాను. అప్పుడు అలా స్టిచ్ చేసిన దానికన్నా ఇప్పుడు బ్లౌజ్ ఆది ప్రకారం కట్ చేసిన వాటికే నాకైతే ఎక్కువ బట్టలు అయితే ఇస్తారు. అయితే నేను ఇలా కట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నుంచే ఎక్కువగా ఇవ్వడం అయితే చేస్తున్నారు.
అంతకుముందు కొలతల ప్రకారమే చేసేదాన్ని. చేస్తే అప్పుడు అంత బాగా ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అందరికీ సెట్ అవ్వవు అనేది నాకు అర్థమయ్యింది. కొలతలు అనేది మేము 36 బ్లౌజు అనేసి చూపిస్తాం కదా, ఆ 36 ఆ బాడీ అలా ఉన్న వాళ్ళకే మాత్రమే సెట్ అవుతుంది కానీ అందరికీ సెట్ అవ్వదు. ఎందుకంటే అందరికీ బాడీ అనేది 36 ఉన్నా కానీ అదే కొలతలు ఉంటాయి అనేమి నమ్మకం లేదు. దానివల్ల మనకైతే యూజ్ ఏమీ ఉండదు. అలా నేర్చుకునే బదులు ఆది కొలతలతో ఇలా ఆది జాకెట్తో నేర్చుకోవటం చాలా బెటరు. మనకు ఈజీగా కూడా కటింగ్ స్టిచ్చింగ్ అవుతుంది, ఇంకా పని కూడా త్వరగా వస్తుంది. మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. నేనైతే ఇలాగ ట్రై చేసినాకే నాకైతే బ్లౌజెస్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ బ్లౌజెస్ అయితేనే స్టిచ్ చేస్తాను అని చెప్తూ ఉంటా కదా ప్రతి వీడియోలో. అలా వాళ్ళకు ఏది ఎక్కువగా నచ్చితే అవే ఇస్తారు కదా, అలా నాకు బ్లౌజెస్ అయితే ఇప్పుడు బాగా ఇస్తున్నారు. ఎందుకంటే ఇలా ఈ కటింగ్ వల్ల అనమాట. మన డ్రెస్సెస్ అవి ఇస్తారు కానీ కొంచెం తక్కువ. ఇప్పుడు అంతా రెడీమేడ్ ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, ఇంకా అవే స్టిచ్ చేయించుకుంటారు. ఒక 2-3 మాత్రం డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకుంటారు. అయితే తక్కువే డ్రెస్సెస్ మాత్రం. ఇప్పుడు ఎక్కువ మామూలుగా షాపుల్లో ఎక్కువ కుట్టించుకుంటారు కదా అందరూ. ఇంకా డ్రెస్సెస్ అయితే ఒకళ్ళిద్దరు, ఒక నలుగురు అలా అయితే స్టిచ్ చేయించుకుంటారు. మాది చిన్న ఊరే కాబట్టి ఎక్కువ మంది ఏమి జనాలు ఉండరు. ఇంకా ఉన్న వాళ్ళు అలా అయితే ఇస్తారు. ఇంకా బ్లౌజెస్ అయితే మాత్రం ఇంకా బాగానే ఇస్తారు, పర్లేదు. అది వరకు అయితే అంత ఇదిగా ఏమి ఉండేది కాదు అసలు నాకు వర్క్. ఇప్పుడు ఇంకా బాగా పెరుగుతుంది కానీ పర్లేదు. అందుకే మీరు కూడా ఇలా ఆది కొలతలతో నేర్చుకోండి. ఫస్ట్ మీరు పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు, కటింగ్ చేయగలుగుతారు. ముందు కటింగ్ లోనే ఎక్కువ అయితే టిప్స్ అనేది తెలుసుకుంటే స్టిచ్చింగ్ లో కూడా చాలా టిప్స్ తో ఉంటుంది. మనం అన్ని ఒకే రకంగా స్టిచ్చింగ్ చేయకూడదు. కొందరికి కొన్ని విధాలుగా స్టిచ్ చేస్తేనే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. అది వాళ్ళు ఇష్టపడతారు, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఎందుకంటే మనం డైలీ ఇస్తూ ఉంటారు కదా, మనకు అర్థమైపోతుంది. కటింగ్ అనేది కటింగ్ చేసేటప్పుడే సగం పని అయితే అయిపోతుంది కదా. ప్రతి పార్ట్ ఈ విధంగా అయితే కొలుచుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆది జాకెట్తో కటింగ్ చేసి అయితే నాకైతే బ్లౌజెస్ ఈజీగానే కట్ చేసేయగలుగుతున్నాను. నాకు అది వరకు అయితే ఇది కూడా కట్ చేయడం కూడా పట్టి అనమాట. ప్రతి ఒక్క పార్ట్ కోల్చుకుంటూ ఒక గంటలు పట్టేది. చాలా లేట్ అయ్యేది. నేర్చుకునేటప్పుడు బిగినర్స్ ఎవరైనా అలాగే ఉంటారు. మనమేమి భయపడుకోకుండా ఇలాగ ప్రయత్నిస్తూ ఉంటే మీరు కూడా నాలాగా స్పీడ్గా కట్ చేయగలుగుతారు. పర్ఫెక్ట్గా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. నమస్తే.